తెలంగాణ అప్పులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య రాజకీయ రచ్చ కొనసాగుతుంది. అప్పులు అవినీతిపై గన్ పార్క్ వేదికగా చర్చించుకుందామంటూ సవాళ్లు ప్రతి సవాళ్లు హోరాహోరీగా సాగాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల వివరాలు, ఆదాయం, వ్యయంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న అప్పులు, ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం అందుతుంది. రాష్ట్ర ఖజానాపై అప్పుల భారం, వడ్డీ చెల్లింపులు, సంక్షేమ పథకాల కోసం చేపడుతున్న ఆర్థిక నిర్వహణను వివరించనున్నారు. ఇక శాఖల వారీగా అప్పులు, రుణ వినియోగం, మూలధన వ్యయం, రెవెన్యూ వ్యయం వంటి అంశాలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పీపీటీ ఇవ్వబోతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, గన్ పార్క్ దగ్గర చర్చించుకుందామంటూ సవాళ్లు విసురుకోవడం మనం చూస్తున్నాం. అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణ అప్పులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య రాజకీయ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఇక అప్పులు అవినీతిపై గన్ పార్క్ వేదికగా చర్చించుకుందామంటూ సవాళ్లు ప్రతి సవాళ్లు హోరాహోరీగా సాగాయి. ఇక ఈ నేపథ్యంలో ఈ రోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల వివరాలు, ఆదాయ వ్యయంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం. ఇక గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న అప్పులు, ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వివరాలు కూడా ఈ రోజు వెల్లడించబోతున్నారు. ఇక రాష్ట్ర ఖజానాపై అప్పుల భాగం, వడ్డీ చెల్లింపులు, సంక్షేమ పథకాల కోసం చేపడుతున్న ఆర్థిక నిర్వహణను కూడా ఈ సందర్భంగా వివరించబోతున్నారు. ఇక శాఖల వారీగా అప్పులు, రుణ వినియోగం, మూలధన వ్యయం, రెవెన్యూ వ్యయం వంటి అంశాలపై డిప్యూటీ సీఎం పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇక ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలం ముగిసే నాటికి తెలంగాణ రాష్ట్రంపై అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపి మొత్తం 8,61,651 కోట్ల ఆర్థిక భారం మిగిలిందని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ మంత్రులు వెల్లడించడం జరిగింది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తాము చేస్తున్న వ్యాఖ్యలు నిరాధారం అని ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు సమాధానంగా గన్ పార్క్ అమరవీరుల స్థూపం సాక్షిగా ఈ లెక్కలను కూడా రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టడం జరిగింది. ఇక 2014 జూన్ 2న రాష్ట్రం ఏర్పాటు సమయంలో మొత్తం బకాయిలు 90,161 కోట్లు మాత్రమే ఉండగా 2023 డిసెంబర్ 1 నాటికి అవి భారీగా పెరిగాయని చెప్పి కూడా కాంగ్రెస్ మంత్రులు చెప్పడం జరిగింది. ఇక రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఎఫ్ఆర్బిఎం రుణాలు 72,658 కోట్లు ఉండగా 2023 డిసెంబర్ నాటికి 3,89,673 కోట్లకు చేరాయి. మరోవైపు ప్రభుత్వ హామీతో ప్రత్యేక ప్రయోజన సంస్థలు తీసుకుని ప్రభుత్వం చెల్లించాల్సిన రుణాలు 11,609 కోట్ల నుంచి 1,27,208 కోట్లకు పెరిగాయి. ఇక ఈ రెండు కలిపి ప్రభుత్వం ప్రత్యక్ష బాధ్యతగా ఉన్న అప్పులు 82,268 కోట్ల నుంచి 5,16,880 కోట్లకు కూడా చేరినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక ప్రభుత్వ హామీతో ఎస్పీబీలు తీసుకున్న వాటిని చెల్లించే రుణాలుగా 5,893 కోట్ల నుంచి 95,462 కోట్లకు పెరిగాయని కూడా వెల్లడించారు. ఇక కార్పొరేషన్లు తీసుకున్న ప్రభుత్వ ఇతర హామీ రుణాలు 59,414 కోట్లు ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకుంటే ఆ రాష్ట్ర అప్పులు 6,71,757 కోట్లకు చేరాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక అప్పులతో పాటు పెండింగ్ బిల్లులు భారంగా కూడా ఉన్నాయి. ఇక మూలధన పనులు, సంక్షేమ పథకాలకు సంబంధించి పెండింగ్ బిల్లులు 40,154 కోట్లు. ఇక డిస్కమ్ విద్యుత్ బకాయిలు, సింగరేణి విద్యుత్ బకాయిలు, ఎస్సీ సప్లాన్ బకాయిలు, ఇక ఇతర పెండింగ్ బిల్లులు చెల్లింపులు మొత్తం 1,09,740 కోట్లు ఉన్నాయని కూడా వివరించడం జరిగింది. మొత్తంగా అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపి రాష్ట్రంపై 8,21,651 కోట్ల ఆర్థిక భారం మిగిలిందని మంత్రులు వివరించడం జరిగింది. ఇక మరోవైపు ప్రతిపక్షం చేస్తున్నటువంటి లెక్కలు ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా కేసీఆర్ తో చర్చించాలని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఇప్పుడు మేము ఏదైతే వెల్లడించినటువంటి లెక్కలు ఉన్నాయో ఇవి తప్పని తేలితే రాజీనామాకు కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పి ఇటు కాంగ్రెస్ సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ రోజు ఏదైతే రాష్ట్ర అప్పుల పరిస్థితిపై ఇక డిప్యూటీ సీఎం పూర్తి వివరాలు కూడా మరి కాసేపట్లోనే వెల్లడించబోతున్నారు. మరి కాసేపట్లో దీని గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. దాని తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికీ ధీటుగానే బీఆర్ఎస్ కూడా ఇటు ప్రభుత్వం చెప్తున్న లెక్కలన్నీ కూడా నిరాధారమైనవని చెప్పి
చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ప్రభుత్వం చూపించిన వాటిని మరొకసారి టీఆర్ఎస్ పార్టీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా వెల్లడించే అవకాశం ఉంది. మేము ఏదైతే మొదటి నుండి చెప్తున్నాం, ఏదైతే ఖర్చు చేశామో, అప్పులు తీసుకొచ్చామో అవన్నీ రాష్ట్ర అభివృద్ధికే చేశాము. కానీ ప్రభుత్వం చెప్తున్న లెక్కలన్నీ కూడా నిరాధారమైనని చెప్పి ఇటు బీఆర్ఎస్ చెప్తుంది. మొత్తానికి సవాలుకు ప్రతి సవాలుగా కూడా ఇటు బీఆర్ఎస్ కూడా రెడీగా ఉంది. ఒకవైపు ఏదైతే ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు ఉన్నాయో అవి నిరాధారమైనవి చెప్పి బీఆర్ఎస్ వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఈ సవాళ్లు ప్రతి సవాళ్ళ మధ్య కూడా అంతా కూడా ప్రజలందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇక మరోవైపు మరి కాసేపట్లోనే డిప్యూటీ సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇక దీనికి ధీటుగా కూడా బీఆర్ఎస్ ఏదైతే సవాల్కు ప్రతి సవాల్గా బీఆర్ఎస్ కూడా పోటీగా వారు కూడా ఒక ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వేణుగోపాల్.